నుంచి పార్టీలో చేరడానికి వచ్చిన గ్రామస్తులకు ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న నా సోదరుడు పెన్పాడ్ మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ నా ఆత్మీయుడు సురేష్ రావు గారికి, అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నాన్నగారితో కలిసి పనిచేసి నా తండ్రి సమానులైన భుజంగరావు గారికి, ఈ కార్యక్రమంలో అన్నీ అయి తానే ఇప్పుడు పార్టీలో చేరుతున్న దొంగరి మహేందర్ గారికి, అదేవిధంగా ఇటీవల కాలం మొన్ననే జిల్లా కమిటీలో ప్రధాన కార్యదర్శిగా నియమింపబడ్డ కోటేశ్వరరావు గారికి, ఇక్కడికి విచ్చేసిన సీనియర్ జిల్లా నాయకులు సైద్ రెడ్డి గారికి, కేకే గారికి, ప్రవీణ్ రెడ్డి గారికి, అదేవిధంగా దోసపాట్ గ్రామంలో మొన్న సర్పంచ్గా పోటీ చేసిన నాగరాజు గారికి, అదేవిధంగా భిక్షం రెడ్డి గారికి, మన గ్రామ శాఖ అధ్యక్షుడు నగేష్ గారికి, మిగతా సీనియర్ నాయకులు గ్రామ సంబంధించిన మల్లెపల్లి వెంకన్న గారికి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు పార్టీలో చేరిన మహేందర్ గారి మిత్ర బృందానికి కూడా స్వాగతం పలుకుతూ, కాంగ్రెస్ పార్టీ పక్షాన మీకు అన్ని విధాలుగా కూడా పార్టీలో మిమ్మల్ని పూర్తి ఎత్తున అంటే మనస్ఫూర్తిగా మీకు స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితేంది, జిల్లాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితేంది, వారి నాయకత్వం మీద విశ్వాసంతో ప్రజాప్రభుత్వం చేస్తున్న పథకాల మీద ఆకర్షితులై ఈరోజు స్వచ్ఛందంగా మీరు ఇంతమంది పార్టీలో చేరుతున్నారంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎంత బలంగా ఉంది, మరీ ముఖ్యంగా సూర్యాపేట నియోజకవర్గంలో ఎంత బలంగా ఉన్నదని చెప్పి అసలు ఇంకో విషయమే అవసరమే లేదు. ఎందుకంటే మొన్న సర్పంచ్ ఎన్నికల్లో తర్వాత మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ దాదాపు 75% సీట్లు అయితే ఓట్లు అయితే గెలిపించుకొని అంతకుముందు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా భారీ మెజారిటీని మనం సూర్యాపేట నియోజకవర్గం నుంచి అందించిన సంగతి కూడా మీకు గుర్తు తీసుకొస్తున్నాం. అందుకోసమే పార్టీ బలంగా ఉన్నది. ఎక్కడైనా ఓడిపోయినామంటే అక్కడక్కడ చిన్న చిన్న మనస్పర్ధలో లేకపోతే కోఆర్డినేషన్ కరెక్ట్గా లేకనో ఓడిపోవడం జరుగుతుంది తప్ప పార్టీలో నేను మొదటి నుంచి చెప్తా, భేదాభిప్రాయాలు ఉండకూడదు, భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. ఒక్కసారి మనం కూర్చొని మాట్లాడుకొని ఒక అభ్యర్థిని మనం అభ్యర్థిగా నిర్ణయించుకున్న తర్వాత మన అభిప్రాయం ఏమైనా కావచ్చు, వ్యక్తిగత అభిప్రాయం, కానీ పార్టీ నిలబెట్టిన అభ్యర్థిని మనం బలపరచాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనం కనుక ఒకవేళ నిలబెట్టిన అభ్యర్థిని మనం ఏదో రకంగా కుట్రలు చేసి ఓడగొట్టినట్టయితే కన్నతల్లికి పాపం చేసిన విధంగా మనం అనుకోవాలని భావించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు అమ్మలక్కలు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు చీరలు ఇస్తే పాల బిడ్డ రంగుతోటి తల్లులైతే అక్కలైతే చెల్లెలైతే బ్రహ్మాండంగా కనపడుతున్నారు. మీ గురించి ప్రస్తావన చేయాలి, ఇందాక అన్నదమ్ముల గురించి మాట్లాడినా మీరు కూడా కాంగ్రెస్ పార్టీ నమ్మకంతో ఇంత రాత్రి వేలైనా కానీ రావడం చాలా సంతోషం. మీ అందరికి కూడా పార్టీ పక్షాన పూర్తి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాను. ఒకటే మన లక్ష్యం, మనం ప్రజాప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నది. ఇందాక భుజంగరావు చెప్తూ ఆ రోజు 87లో ఇచ్చిన ఇల్లు తప్ప మళ్ళీ రాజశేఖర్ గారి హయాంలో కొన్ని ఇల్లులు వచ్చినాయి. మీ గ్రామానికి రాకపోయిండొచ్చు, కానీ తర్వాత మళ్ళీ ఈ ప్రజాప్రభుత్వంలో ఇల్లు వచ్చినాయి. ఆ రోజు రాజశేఖర్ గారి ప్రభుత్వంలో ఈ నియోజకవర్గానికి దామోదర్ గారు ఎమ్మెల్యేగా ఉండే వారి హయాంలో వచ్చిన ఇల్లులు మళ్ళీ మొన్న స్వర్గీయ దామోదర్ గారు వారి లెటర్ మీద సూర్యాపేట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి వారి అనుమతితోటి
మంత్రి ఉత్తమ్ కుమార్ గారి అనుమతితోటి 3,500 ఇల్లు తీసుకొచ్చిన చరిత్ర ఇది కాంగ్రెస్ పార్టీది. ఇది మర్చిపోకూడదని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నారు. ఎందుకంటే ఒక్క దోసపాడులోనే 53 ఇల్లులు వచ్చినాయి. మా మండలం మొత్తం ఇల్లు మా ఒక్క ఊరికి ఇచ్చారండి. మా మండలంలో అన్ని ఇల్లు ఎవరు మీ మండలంలో ఎక్కడి రాని ఇల్లులు మీ గ్రామానికి వచ్చినాయని చెప్పి సోదరుడు తెలియజేసుకుంటుండు. ఇది వాస్తవమే. ఎందుకంటే ఎక్కడైతే అవసరం ఎక్కువ ఉన్నదో పార్టీలను చూడలేదు, బీదలను వాళ్ళ ఆలోచన చేసిన పార్టీ. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పినారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారు చెప్పినారు, అర్హులైన వారిని వారు ఏ పార్టీ అని చూడకండి, నిజంగా ఎవరైతే అవసరం ఉన్నదో ఎక్కడ అవినీతి లేకుండా వాళ్ళకు మాత్రం ఇల్లులు ఇవ్వాలని చెప్పి మాకు గట్టిగా ఆ రోజే సందేశం ఇచ్చినారు. ఆ విధంగానే మొత్తం నియోజకవర్గం అంతా కూడా ఒక పారదర్శకంగా ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా ఇళ్ళ ఎంపిక ప్రక్రియ జరిగిందా లేదా మీరు గుండెల మీద చేసుకొని ఆలోచన చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ రోజు కేసీఆర్ గారు 2014లో ఆయన ఏం చెప్పిండయ్యా, డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పిండు. గొర్రెలను కట్టేసుకోవాలి, బర్రెలను కట్టేసుకోవాలని మైకుల ముందు ఊదరగొట్టిండు. మరి ఎక్కడన్నా మన దోసపాట ఎవరికైనా డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఒక్క ఇల్లు వచ్చిందా? ఎక్కడ ఇల్లు రాలేదు. ఎందుకంటే మనం కాంగ్రెస్ పార్టీ చెప్పిన ప్రతి పని చేసి చూపిస్తాం. చెప్పని కూడా చాలా చేసినాం. ఈరోజు మహిళలకు అడుగుతున్నాను, మీకు ఉచిత బస్సు ప్రయాణం వచ్చింది అంటే ఇది కాంగ్రెస్ పార్టీ చలవ, అవునా కాదా? అదేవిధంగా రేషన్ కార్డులు ఆ 10 సంవత్సరాల కాలంలో ఎవరికి రేషన్ కార్డులు రాలే. మళ్ళీ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పౌర సరఫరా శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అర్హులైన బీద వారందరికీ కూడా మళ్ళీ రేషన్ కార్డులు ఇచ్చినారు. రేషన్ కార్డులే కాదు, దొడ్డు బియ్యం దారి తప్పుతున్నది, పోల్ట్రీ ఫామ్లకు గొర్రెల ఫామ్లకు పోతున్నాయి తప్ప ఎవరి ఆకలి తీరట్లేదనే ఆలోచన చేసి సన్న బియ్యాన్ని తీసుకొచ్చిన ఘనత కూడా ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి దక్కిన సంగతి మీరు మర్చిపోకూడదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. ఆ రోజు రాజశేఖర్ గారి ప్రభుత్వంలో మొదలుపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పక్కన మూలన కేసీఆర్ పడేస్తే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు రాగానే దాన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీని పునరుద్ధరించి మళ్ళీ లిమిట్ ని కూడా 10 లక్షల రూపాయలు పెంచిన సంగతి గుర్తు తీసుకొస్తున్నాను. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు విద్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. విద్య విషయంలో ఆ పోర్ట్ఫోలియో వారి దగ్గర పెట్టుకొని నియోజకవర్గానికి ఒక మోడల్ స్కూల్ కడుతూ అనేక వాళ్ళకి కావాల్సిన కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాడు. విద్యార్థుల విషయంలో చాలా ఆయనే నిబద్ధతతో నిజాయితీగా పనిచేస్తున్నాడు. అందుకోసమే విద్యలో కానీ వైద్యంలో మీరు ఆలోచన చేయండి. ఆ రోజు జగదీష్ రెడ్డి గారు ఏం చెప్పారయ్యా, నేను మెడికల్ కాలేజ్ పట్టుకొచ్చిన సూర్యాపేటకు అని చెప్పాడు. మీరు ఇంటర్నెట్లో కొట్టి చూడండి, లేకపోతే ఆ రోజు పేపర్లు తిరిగేసి చూడండి. రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఏర్పడ్డాయో ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ వచ్చింది. అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకున్న ఓ పాలసీ నిర్ణయం. మరి జగదీష్ రెడ్డి గారు ఏం చేశారల్లా అంటే ఆయన చేసింది ఏం లేదు, ఊదరు కొట్టుకొని పబ్లిసిటీ చేసుకున్నాడు తప్ప అది వాస్తవం కాదు. మరి ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రులు 300 పడకలు ఉంటే దాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 1000 పడకల హాస్పిటల్ గా ప్రభుత్వ హాస్పిటల్ మార్చుతున్న సంగతి మీ కళ్ళ కట్టినట్టు ఆ ఏరియా హాస్పిటల్ ఏరియా పోతే మీకు కనపడుతుంది. అదేవిధంగా అనేక పథకాలు చేస్తూ తీసుకొస్తున్నారు. మొన్న సర్పంచ్ ఎన్నికల్లో మన దోసపాడులో కొంచెం తప్పిదం జరిగింది. మనం అనుకున్న సీట్ నేను అనుకున్నాను పెన్పాడు మండలంలో గెలిచే మొట్టమొదటి సీటు దోసపాడు ఉంటుందని చెప్పి నేను అనుకున్నా. కానీ దురదృష్టవశాత్తు మనం ఓడిపోయినాం. అయినా బాధ లేదు, మనకి ఇంకా అవకాశాలు ఉన్నాయి. ఎంపీటీసీ రూపంలో జెడ్పీటీసీ రూపంలో మనల్ని మనం నిరూపించుకోవడానికి మంచి అవకాశం ఉంది. ఆ రోజు మనం పెట్టిన అభ్యర్థి కాదు, ఆ రోజు మనం ప్రచారంలో విఫలమైనాం. వాళ్ళు అసత్య ప్రచారాలు చేస్తే దాన్ని మనం తిప్పికొట్టలేకపోయినాం సమయంలో, అది కూడా మనకి ఇబ్బంది అయింది. మహేందర్ లాంటి చురుకైన యువకుడు మిగతా యువకులు కూడా
ఆ రోజు మనం వారిని కోఆర్డినేట్ చేసుకోలేకపోయినా, వారు మొదటి నుంచి కాంగ్రెస్ కుటుంబం అయినా కానీ వారు కాంగ్రెస్ వాళ్ళకు ప్రాధాన్యత రావట్లేదనే ఆలోచనతోటి వారు పక్కదారి చూసినారు. ఈరోజు వారు చేసిన తప్పిదాన్ని వారు గ్రహించి ఈ నియోజకవర్గంలో మీరు ఒకటే ఆలోచన చేయండి. జగదీశ్వర్ రెడ్డి గారు 3 పర్యాయాలు గెలిచినారు. ప్రతిసారి కూడా దామోదర్ రెడ్డి గారు స్వల్ప తేడాతో ఓడిపోతూ వచ్చినాడు. కానీ ఆ రోజు దామోదర్ రెడ్డి గారు అయితేంది, దామోదర్ రెడ్డి గారు వారసుడిగా ఉన్న సర్వోత్తముడు అయితేంది, ఏ రోజు కాన్స్టిట్యూషన్ వదిలిపెట్టలేదు, ప్రజలను వదిలిపెట్టలేదు. ఏ సమస్య మీదైనా స్పందించే నాయకుడు ఎవరైతే ఉన్నారంటే ఆ రోజు దామోదర్ రెడ్డి గారు ఉన్నారు. ఈ రోజు సర్వోత్తముడుగా నేను ఈ మధ్యలో ఉన్నానని చెప్పి తెలియజేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, జగదీశ్వర్ రెడ్డి గారు నియోజకవర్గంలో ఎంత సమయం కేటాయిస్తున్నారో మీరే చూడండి. అసలు ఆయన ఇక్కడికి ఎక్కడైనా ఎప్పుడు వచ్చిపోతున్నాడా అంటే చుట్టూ చూపుగా ఏ 2 నెలలకో 3 నెలలకో వచ్చినాడు. మొన్న కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచే కార్యక్రమం చూసినప్పుడైతే 1000 చెక్కుల పైన కళ్యాణ లక్ష్మి చెక్కులు బకాయి ఉండే. అంటే దాదాపు 9 నెలలు 10 నెలల నుంచి కూడా ఆయన కనీసం 1 గంట సమయం కూడా కేటాయించి ప్రభుత్వ కార్యక్రమాలు కూడా పాల్పంచుకోవట్లేదు. ఎందుకంటే జగదీశ్వర్ రెడ్డి గారికి కూడా అర్థమైపోయింది, సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయిలో బలంగా ఉందో అర్థమైపోయింది. మొన్న ఆయనకు ఒక నమ్మకం ఉండే, రూరల్ ప్రాంతంలో కాంగ్రెస్ బలంగా ఉంటుంది, సూర్యాపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ బలంగా ఉంటుంది, మేము ఎట్లయినా కానీ మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్లో గెలుస్తాం అనుకుంటే. మొన్న మున్సిపాలిటీ ఎన్నికల్లో 48 స్థానాలు వాళ్ళు పోటీ చేస్తే 11 స్థానాలకు పరిమితం చేసిన సంగతి, ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్పిన సంగతి మీకు గుర్తు తీసుకొస్తున్నారు. అందుకోసమే వాళ్లకు మండలాలలో స్థానం లేదు, మున్సిపాలిటీలో కూడా స్థానం లేదు. అందుకోసం జగదీశ్వర్ రెడ్డి గారు ఒక కొత్త నియోజకవర్గం కోసం ఆయన దోలాడుతున్నాడు. మరి ఆయన కొందరు అంటారు ఎల్బీ నగర్ అంటారు, కొందరు మునుగోడు అంటారు. మరి ఆయన గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మనమందరం కలిసికట్టుగా ఉంటే రేపు ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ, ఎంపీటీసీ ఎలక్షన్ కానీ, జెడ్పీటీసీ ఎలక్షన్ కానీ ఏ ఎన్నికలు వచ్చినా నేను మీ ఎంట ఉంటా. ఎవరికి టికెట్ వచ్చినా 3 రంగుల జెండా ఎగరేసే బాధ్యత నాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ముఖ్యమంత్రి గారికి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి హామీ ఇచ్చినాను. మీరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. సూర్యాపేట జగదీశ్వర్ రెడ్డి గారు బీఆర్ఎస్ గెలిచింది, మరి ఇక్కడ బలంగా ఉందని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. ఆ రోజు సంకినేని వెంకటేశ్వరరావు గారితో లోపాయి గారి ఒప్పందం చేసుకొని ఆ రోజు అవినీతి చేసి 1000 కోట్ల రూపాయలు దోసుకున్న సొమ్ముతోటి జగదీశ్వర్ రెడ్డి గారు గెలిచిందేమో టెక్నికల్ గా, కానీ నైతికంగా ఆ రోజు కూడా విజయం సాధించింది స్వర్గీయ దామోదర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదేమైనా కానీ మొన్న పెన్నువాడలో మంచి రిజల్ట్ ఇచ్చినారు. మాకు అదృష్టం ఏంటంటే నాన్నగారితో భుజంగరావు గారు భుజాలు పక్కన నలిపి చేస్తే ఈరోజు తమ్ముడు సురేష్ రావు నాతో పాటు చేయి కలిపి నేనెక్కడికి పోయినా కానీ అన్నా నేనున్నా నీకోసం, నిన్ను ఖచ్చితంగా నేనేదో స్థానం నిలబెట్టేంత వరకు బాధ్యత నాదని చెప్పి ఈరోజు సురేష్ రావు అదే స్థాయిలో పనిచేస్తున్నాడు. ఏ గ్రామానికి పోయినా, ఎక్కడికి పోయినా, తండాలకు పోయినా మంచి ఆదరణ ఉన్నది. మనకెక్కడ కూడా ప్రజల నుంచి మనకెక్కడ కూడా సపోర్ట్ లేక మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఒక్కటే మనం ఆలోచన చేయాల్సింది కోఆర్డినేషన్. మనం సమన్వయపరచుకోవాలి. ఒకళ్ళు ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే, గ్రామంలో ఇబ్బందులు ఉంటే మీరు సురేష్ రావు గారి దగ్గరికి వెళ్ళండి, భుజంగరావు దగ్గరికి వెళ్ళండి. వారు అవసరమైతే నా దగ్గర తీసుకొస్తారు. ఏ సమస్య ఉన్నా కానీ ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడం, ఒకరి గురించి ఒకరు ఆలోచన చేయకండి. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీలో మనుషులు ఎంతమంది ఉంటారో, ఎన్ని ఆలోచనలు ఉంటాయో అంతమంది సభ్యులు కూడా ఉంటారు కాంగ్రెస్ పార్టీలో. అందుకోసం అందరూ కూడా ఈ పార్టీని ఓన్ చేసుకుంటారు. ఇది నా పార్టీ అనే ఒక భావన ఉంటుంది. అది వాస్తవం కూడా. ఎందుకంటే నేను కూడా చెప్తాను, రాహుల్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీలో ఎంత హక్కు ఉన్నదో ఈ సర్వోత్తముడు కూడా కాంగ్రెస్ పార్టీలో అదే హక్కు ఉన్నది. మేము ఇక్కడ పట్టాదారులు కానీ ఎక్కడ కూడా మేము ఎక్కడ లీజు తీసుకొని ఈ పార్టీలో లేము. మా ముత్తాత
తాత నాన్న నేను 4 తరాల నుంచి నమ్ముకున్న ఈ 3 రంగులే తప్ప ఇంకొక జెండాను నమ్ముకోలేదు, ఇంకో ఎజెండా మాకు లేదు. మేము పార్టీ సిద్ధాంతం నచ్చి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం తప్ప పార్టీలో ఏదో ఆశపడి పనిచేయట్లేదు. ఇందాక మహేందర్ గారు కూడా చెప్తూ నేను పార్టీలో వస్తున్నాను, నిస్వార్థంగా పనిచేయడానికి వస్తున్నాను, నాకేమి పదవులు ఆశించి రావట్లేదని చెప్పినాడు. వారు కూడా అనేక సినిమా రంగంలో అయితేంది, సీరియల్ రంగంలో అయితేంది ఒక మంచి పనిచేసిన అనుభవం ఉంది. దానితో పాటు ఒక మంచి నెట్వర్క్ కూడా ఉంది. తప్పకుండా మీ సేవలను కూడా మీరు పార్టీలో వచ్చినందుకు మీరైతే మీ మిత్ర బృందానికి కూడా తగిన గౌరవం కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. మిమ్మల్ని కూడా మా మిగతా నాయకులకు ఏదైతే గౌరవం ఇస్తామో అదే గౌరవం ఇచ్చుకుంటూ కాపాడుకుంటామని చెప్పి మీకు హామీ ఇస్తున్నాను. దానితో పాటు మన గ్రామంలో పనులున్నాయి, చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, లైట్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు. నేను అందుకోసమే వచ్చే 14 వరకు పెళ్లిళ్ళు ఉన్నాయి. దాని తర్వాత అన్ని గ్రామాలతోటి కమిటీలతోటి ముఖాముఖి చర్చలు చేస్తాను. మీ గ్రామ సమస్యల మీద ఒక లిస్టు తయారు చేసుకుంటాను, మన అవసరాలు ఏమున్నాయి అని పూర్తిగా అవగాహనతోటి మనకు నిధులు వచ్చినప్పుడు వాటిని ప్రయారిటైజ్ చేసి తప్పకుండా మీరు అడగకపోయినా గ్రామ అభివృద్ధి చేసుకునే బాధ్యత నాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మీ వ్యక్తిగత అవసరాలు ఉన్నా నిర్మోహమాటంగా ఎప్పుడైనా కానీ ఇక్కడికి రావచ్చు, మా తలుపు తట్టవచ్చు. రాత్రి కావచ్చు, మధ్యరాత్రి కావచ్చు. అదేవిధంగా సురేష్ రావు భుజంగరావు గారు కూడా స్థానికంగా ఉండే నాయకులు. మీరు చూస్తుంటారు మిగతా మండలాల్లో చాలామంది హైదరాబాద్లో ఉండి వాళ్ళు రాజకీయం చేస్తుంటారు. కానీ మన అదృష్టం మీ మండలానికి వచ్చినప్పుడు మీ మండలం నాయకులు అయితేంది, జిల్లా నాయకులందరూ కూడా స్థానికంగా ఉంటూ స్థానికంగానే మీ అందరికి అందుబాటులో ఉండే వ్యక్తులు. అందుకోసమే వారి తగ్గట్టే నేను కూడా స్థానికంగానే సూర్యాపేటలో మీకు అందుబాటులో ఉన్నా అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంత పెద్ద రాత్రి ఇంత పెద్ద ఎత్తున మీరందరూ కూడా ఇది రావడం, ఎందుకంటే వాస్తవంగా నేనే దోసపాటు రావాల్సి ఉంటే అక్కడే జాయినింగ్ ఉండే. కానీ ఈరోజు చాలా కార్యక్రమాలు ఉన్నాయి, శుభ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి నేను సమయం రాలేను అంటే సురేష్ రావు గారు ఎందుకన్నా మేమే వస్తాం, ఎందుకంటే వాళ్ళందరూ పార్టీలో జాయిన్ కావాలని చెప్పి మన జంగాల బడి వాళ్ళు అయితేంది, మిగతా మహేందర్ వాళ్ళ మిత్ర బృందం అయితేంది, అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. మీరు ఒక 10-15 నిమిషాలు టైం ఇచ్చినా చాలు మేమందరం వస్తామని చెప్పి వచ్చి ఇంత పెద్ద ఎత్తున వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. జాయిన్ అయ్యే 10 మెంబర్సే వస్తారు అనుకున్నా, అయినా కానీ ఇంత ప్రేమతోటి మీరందరూ వచ్చినందుకు నాన్నగారిని ఏ విధంగా అయితే గుండెల్లో పెట్టుకొని చూస్తున్నారో అదే స్థాయిలో అదే గౌరవం అదే ప్రేమ నాకు ఇచ్చినందుకు చేతులు జోడించి నేను మీకు నమస్కారాలు చేసుకుంటూ, వేళ మీరు చూపించిన ఈ ఆదరాభిమానాన్ని జీవితంలో మర్చిపోలేనని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పార్టీలో వచ్చిన మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం.